రోజా అంటే ఫైర్ బ్రాండ్. కానీ ఆ ఫైర్‌పై సొంత పార్టీలో నీళ్లు చల్లే నేతలు ఎక్కువైపోయారు. మొన్నటికి మొన్న తెచ్చిపెట్టుకున్న మున్సిపల్ కమిషనర్‌ని సస్పెండ్ చేయించేశారు. ఇప్పుడు గ్రామస్తులు అభిమానంతో పూల స్వాగతం పలికితే దాన్ని కూడా నేషనల్ మీడియాలో హైలైట్ అయ్యేలా చేశారు. దీంతో ఆమె పరువు జాతీయ స్థాయిలో పోయింది. ఓవైపు వైరస్‌తో ప్రజలు చనిపోతున్న పరిస్థితుల్లో ఉంటే రోజా ఇంత బాధ్యతారాహిత్యంగా ఎలా ప్రవర్తించారన్న చర్చ దేశం మొత్తం జరిగింది. అయితే అసలు ఆ వీడియో ఎలా బయటకు వచ్చిందన్న దానిపై అనేక రకాల చర్చలు నడుస్తున్నాయి. అది పూర్తిగా వైసీపీ మద్దతుదారుల గ్రామం. టీడీపీ, జనసేన, బీజేపీ సానుభూతి పరులు ఉన్న వారు రోజా కార్యక్రమానికి రాలేదు. వీడియోలు కూడా అందరినీ తీనివ్వలేదు. కానీ ఓ క్లిప్ మాత్రం బయటకు వచ్చింది. ఆ క్లిప్ బయటకు రావడం వెనుక వైసీపీలోని ఓ మంత్రి హస్తం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఆ మంత్రికి చెందిన వర్గం రోజా పర్యటించిన గ్రామంలో బలంగా ఉంది. వారే ప్రణాళిక ప్రకారం ఈ వీడియోను బయటకు తెచ్చారంటున్నారు. నిజానికి రోజాకు నగర నియోజకవర్గంలో చెక్ పెట్టేందుకు ఆ మంత్రి చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. కొద్ది రోజుల కిందట నగర మున్సిపల్ చైర్మన్గా ఉన్న కేజే కుమార్ అనే నేత రోజాపై తిరుగుబాటు చేశారు. దానికి రోజా తనదైన శైలిలో సమాధానం చెప్పారు. అలాగే ఓ గ్రామంలోకి వెళ్తుండగా వైసీపీ కార్యకర్తలే అడ్డుకున్నారు. దీనిపై రోజా కేసు కూడా పెట్టారు. అదే సమయంలో రోజాను పొగుడుతూ ప్రభుత్వం పైసా కూడా వైరస్ నివారణ చర్యలకు ఇవ్వడం లేదని విమర్శించిన మున్సిపల్ కమిషనర్ను సస్పెండ్ చేశారు. ఆయనను రోజా ఏరుకోరి మున్సిపల్ చైర్మన్గా తెచ్చుకున్నారు. ఇలా రోజాకు వరుసగా సొంత నియోజకవర్గంలో ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. అయితే ఇవన్నీ యాదృచ్ఛికంగా జరుగుతున్నవి కావు, ఓ ప్రణాళిక ప్రకారం జరుగుతున్నాయని రోజా వర్గీయులు గట్టిగానే నమ్ముతున్నారు. ఓ మంత్రి ఇదంతా కావాలనే చేస్తున్నారని అనుకుంటున్నారు. రోజాను ఆ మంత్రి ఎందుకు టార్గెట్ చేశారన్న దానిపై ఆసక్తికరమైన చర్చలు నడుస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి 2.5 ఏళ్లకు 80% మంది మంత్రుల్ని తొలగించి వేరే వారికి ఛాన్స్ ఇస్తానని ముందే ప్రకటించారు. అసలు మొదటి విడతలోనే రోజాకు మంత్రి పదవి రావాల్సింది. కానీ సామాజిక కోటాలో మరో సీనియర్కు ఛాన్స్ ఇవ్వడంతో రోజాకు చోటు దక్కలేదు. అప్పుడే రోజా అసంతృప్తికి గురయ్యారు. అప్పుడు రోజాను పిలిచిన జగన్ వచ్చే విడతలో మంత్రి పదవి ఖాయమని హామీ ఇచ్చారన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు సమయం దగ్గర పడుతోంది. రోజాకు ఛాన్స్ ఇవ్వాలంటే అదే సామాజిక వర్గం నుంచి మరొకరిని పీకేయాలి. జిల్లాల సమీకరణాలు కలిసి రావాలంటే, రోజాకు మంత్రి పదవి రావాలంటే ఓ సీనియర్ పదవికి టెండర్ పెట్టాల్సిందే. ఇది అంచనా వేసుకున్న ఆ సీనియర్ ముందుగానే రోజాను టార్గెట్ చేసినట్లుగా భావిస్తున్నారు. ఆయన రాజకీయ శైలి భిన్నంగా ఉంటుంది. పోటీగా ఎదుగుతారు అనుకున్న వారిని చాలా ప్లాన్డ్గా తొక్కేస్తారు. జిల్లా మొత్తం అది తెలుసు. ఇప్పుడు నగర నియోజకవర్గంలో ఆయన మార్క్ రాజకీయం ప్రారంభమైంది అంటున్నారు. రోజాకు గ్రామాల వారీగా వ్యతిరేక గ్రూపులను ప్రోత్సహించడంతో పాటు ఆమె ఇమేజ్ డ్యామేజ్ చేసే కార్యక్రమాలు ప్రారంభించారని అంటున్నారు. సహజంగానే రోజాది దూకుడైన స్వభావం. దీన్ని అర్థం చేసుకున్న మంత్రి పకడ్బందీగా ట్రాప్లోకి లాగుతున్నారని అంటున్నారు. ఈ విషయం రోజాకు పూర్తి స్థాయిలో అర్థమైతే చిత్తూరు జిల్లా రాజకీయం మారిపోయినా ఆశ్చర్యపోవనవసరం లేదు.